హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా నిన్న తీసిన వీడియో అండి. నిన్న సండే కదా, అందుకే చికెన్ బిర్యానీ చేసాము. చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ కడిగి పెట్టిన చికెన్లోకి పసుపు, కారము, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, కొద్దిగా కొత్తిమీర, తర్వాత గ్రీన్ చిల్లీస్ 2 కట్ చేసి వేసుకున్నాను. దాని తర్వాత 2 టమోటాలను సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ దానిలోకి 1/2 కప్ పెరుగు వేసుకున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్, అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసాను 1 స్పూన్ వరకు. నెక్స్ట్ బిర్యానీ మసాలా 1 ప్యాకెట్ వేసానండి. అంటే మ్యాక్సిమం ఒక 1.5 స్పూన్ ఉంటుంది అందులో. నెక్స్ట్ దాన్ని మొత్తం నీట్గా కలిపి పెట్టేసి హాఫ్ అన్ అవర్ అట్టే పెట్టేసాను సైడ్కి. నెక్స్ట్ ఒక స్టవ్ పైన బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ దానిలోకి హోల్ గరం మసాలాని వేసి బాగా ఫ్రై చేశాను. అవి బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ దానిలోకి 1 ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసాను. ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ దానిలోకి మనం సైడ్ పెట్టుకున్న మా చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి మూత పెట్టి. నెక్స్ట్ దానిలోకి మూత తీసి చూస్తే కొంచెం కుక్ అవుతుంది. దానిలోకి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అలా నేను 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, అందుకే 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అందులోకి యాడ్ చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి ఫ్లేమ్ను హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకున్నానండి. అంతే, ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోయింది మన చికెన్ బిర్యానీ. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా అనిపించిందండి. ఇంతకీ మీరేం చేశారు సండే స్పెషల్? కామెంట్ చేయండి. మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని కొద్దిగా బిర్యానీలోకి గ్రేవీలా కూడా చికెన్ పెట్టానండి. వేసుకొని మా పిల్లలు మేము హ్యాపీగా తినేసాము. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.